విపక్షాలపై అటాక్ చేసే ఛాన్స్ వస్తే ఏమాత్రం ఆలస్యం చేయరు. వెంటనే రంగంలోకి దిగుతారు. అదే ప్రభుత్వం ఇరకాటంలోకి పడే అంశమైతే మౌనాన్ని ఆశ్రయిస్తారు. గత 10 ఏళ్లుగా ప్రధాని మోడీ ఇదే మోడల్ను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు మోడీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన ఘటనపై తొలిసారి మోడీ నోరు విప్పారు. అది కూడా ఒక ఇంటర్వ్యూలో మాత్రమే. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ విజిటర్స్గా వచ్చిన వ్యక్తులు ఏకంగా లోక్సభలోకి ప్రవేశించి పొగబాంబులు విసరడంతో లోపల ఉన్న సభ్యులంతా కూడా షాకు గురయ్యారని చెప్పొచ్చు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఇంత సంచలన ఘటనపై ప్రధాని మోడీ ఇంత తాపీగా స్పందించడంపై కూడా విస్మయం వ్యక్తమవుతుంది. ఇవే మాటలు అదే రోజు మరుసటి రోజు స్పందించి ఉంటే ప్రధానికి కాస్త గౌరవం దక్కేదని కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంట్లో జరిగిన ఘటనపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ను అధికార పార్టీ లైట్గా తీసుకుందనే చెప్పాలి. ఈ అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాత్రమే స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఆయన. మోడీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్లమెంట్లో జరిగింది చాలా తీవ్రమైన అంశం అన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం తగదన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సమస్యల లోతుల్లోకి వెళ్లి పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో జరిగిన ఘోర భద్రతా ఉల్లంఘన తర్వాత ప్రధాని మోడీ కీలకమైన మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు, కానీ దీనిపై మాత్రం ఇప్పటి వరకు మాట్లాడలేదు ఆయన. ఆదివారం నాడే ఒక ఇంటర్వ్యూలో తొలిసారి నోరు విప్పారు. అదే కాంగ్రెస్ ఎంపీ దగ్గర దొరికిన 100 కోట్ల నల్లధనంపై మాత్రం మోడీ ట్వీట్ చేశారు. ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు తప్పని ఎవరు అనరు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీజేపీ ఇలాగే స్పందించి ఉండేదా అన్న చర్చ కూడా సాగుతోంది. కీలక అంశాలపై ప్రతిపక్షాలు ఎంత ఆందోళన చేసినా కూడా బుల్డోజ్ ముందుకు సాగుతోంది. ఒక్క పార్లమెంట్లో జరిగిన ఘటన విషయంలోనే కాదు, అదాని ఎపిసోడ్, మణిపూర్ హింస విషయంలో కూడా ప్రధాని మోడీ స్పందన ఇలాగే ఉన్న విషయం తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.